చాదర్ఘాట్లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల హాస్టల్లో ఎస్ఎస్డబ్ల్యూఓ కక్ష సాధింపు చర్యగా విద్యార్థుల మధ్య చిచ్చురాజేసింది. చాదర్ఘాట్లోని ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహంలో ఏఎస్డబ్ల్యూసీఓ శాంతి అక్రమాలపై పలువురు విద్యార్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థులపై కక్ష పెంచుకున్న ఏఎస్డబ్ల్యూఓ తోటి విద్యార్థులను రెచ్చగొట్టడంతో విద్యార్థుల మధ్య వివాదం తలెత్తింది. ఈ వివాదాన్ని ముగించే దిశగా తమ తల్లిదండ్రులను కూడా పిలిపించి క్షమాపణలు చెబుతామన్నారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు రాగానే ఏఎస్డబ్ల్యూఓ శాంతి విద్యార్థులను తల్లిదండ్రులను రెచ్చగొట్టడంతో ఆరుగురు రెచ్చిపోయి తోటి విద్యార్థులపై దాడి చేశారు. దీంతో దాడి చేసిన తల్లిదండ్రులపై విద్యార్థులకు బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్లో 6 years నుంచి ఈ హాస్టల్ కి నేను లీడర్ని. ఈ హాస్టల్ ఇక్కడ అసలు లేకుండే, దీనికోసం ఒక 10-15 మెంబర్స్ స్టూడెంట్స్ స్ట్రగుల్ చేసి తెచ్చుకున్న హాస్టల్ ఇది. అందులో నేను ఒక మెంబర్ని. స్టిల్ నా PGPHD అవ్వడం వల్ల నేను ఇక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంకో 3-4 months అయితే నాకు స్కాలర్షిప్ వస్తుంది. స్టిల్ ఇప్పుడు లేదు. లాస్ట్ 3-4 months బ్యాక్ నాకు PG అయిపోయింది. సో అక్కడ ఇష్యూ ఏంటి అంటే లాస్ట్ ఒక 5-6 months బ్యాక్ మాకు హాస్టల్లో ఏది చక్కగా లేదు సార్. ఎవ్వరు పట్టించుకోలేదు. వార్డెన్లు కూడా లేదు. వార్డెన్ కూడా లేకపోతే మేము రోడ్ల ఎమ్మటి సందులకు పోయి ఇక్కడున్న ఆంటీ వాళ్ళని బ్రతిమలాడి మా హాస్టల్లో ఉండండి ఆంటీ, లేరు అని పిలిపించుకున్న రోజులు ఉన్నాయి. ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళు కూడా రాకపోతే మా చేతులతో మేము వండుకొని తిన్న రోజులు కూడా ఉన్నాయి. 3 పీటలు 100 మందికి మేము వండి పెట్టిన రోజులు ఉన్నాయి. అప్పుడు ఏ వార్డెన్ మేడం మా దగ్గరికి రాలేదు సార్. మేము రోడ్డు మీదకి వెళ్ళి వార్డెన్లని వర్కర్లు అదే చెప్తున్నా సార్. రోడ్డు మీదకి వెళ్ళి వర్కర్లను పిలిపించుకున్నాం. పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏఎస్డబ్ల్యూఓ వార్డెన్ చక్కగా లేకపోవడం వల్ల. వాళ్ళపైన మేము ఒకరోజు కంప్లైంట్ ఇచ్చినాము DD ఆఫీస్ లో. అప్పుడు ఏం జరిగిందంటే ఏఎస్డబ్ల్యూ మేడం అప్పటికెళ్ళి మా హాస్టల్ పైన పట్టుకుంది. ఏం జరిగినా కూడా హాస్టల్ పైన నెట్టుతున్నది. ఇప్పుడు నిన్న మొన్న స్టూడెంట్స్ కి మాకు చిన్న క్లాసెస్ జరిగింది. దీని అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ రెచ్చగొట్టి వాళ్ళ పేరెంట్స్ మమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టే సిచ్యువేషన్ కి వచ్చింది. మా హాస్టల్ అమ్మాయిలే నిన్న మొన్న మాతో పొలైట్ అక్క మాదే తప్పు సారీ అక్క అన్న పిల్లలు ఈ రోజు వాళ్ళ పేరెంట్స్ తో కలిసి మమ్మల్ని చెప్పులు తీసుకొని కొడుతున్నారు. సార్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే 6 o'clock కి ఏఎస్డబ్ల్యూ మేడం మాకేం చెప్పారంటే ఆ పిల్లలు ఏమన్నారంటే మమ్మల్ని గలీజ్ గా మాట్లాడినారు. ఆ 5 members పిల్లలు ఎవరైతే ఉన్నారో ఊర్లో లాంగ్వేజ్ మాతో మాట్లాడినారు. కొన్ని గలీజ్ మాటలు మాట్లాడితే ఇది తప్పు కదా అంటే అక్క మా పేరెంట్స్ ని పిలిపించి సారీ చెప్పిస్తాము, మాదే తప్పు